డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనలో ఎంతోమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అలాగే కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ వాడు సొంతంగా ఇండస్ట్రీ పెట్టి వారితో పాటు 10 మందికి ఉపాధి కల్పించాలనే మంచి ఉద్దేశం కూడా చాలామందికి ఉంటుంది. కానీ మనం మొదలుపెట్టే వ్యాపారం ఏదైనా సరే, అది వాషింగ్ పౌడర్ కావచ్చు, అగరబత్తులు కావచ్చు, ధూప్ స్టిక్స్ కావచ్చు, ధూప్ కోన్స్ కావచ్చు, లేదా కప్ సంబ్రాణి కావచ్చు, చిన్న పరిశ్రమ పెట్టి వ్యాపారం చేయాలి, డెవలప్ చేయాలి అనుకునే వారికి మాత్రమే ఈ వీడియో అండి. ముఖ్యంగా ఏ బిజినెస్ అయినా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముందు మార్కెట్ని స్టడీ చేయండి. మార్కెట్ స్టడీ అనేది చాలా ముఖ్యం. మార్కెట్లో మనం తయారు చేసే ప్రోడక్ట్కి సరైన మార్కెట్ ఉందా లేదా, మార్కెట్లో దానికి కాంపిటీషన్ ఎంతమంది ఉన్నారు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి లేదా రీటైలర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మన ప్రోడక్ట్ మీద వాళ్ళు ఆల్రెడీ అమ్ముతూ ఉంటారండి, ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి ఎంత మార్జిన్ వస్తుంది అనేది మనం ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సొంతంగా కొత్తగా మనం కనుక సేల్స్ మొదలు పెట్టాలి అంటే మార్కెట్లో ఒక రీటైలర్కి వచ్చే లాభం కన్నా మనం ఎక్కువ లాభం ఇస్తేనే వాళ్ళు మన ప్రోడక్ట్ను తీసుకుంటారు. ఎక్కువ లాభం ఇవ్వకపోతే వాళ్ళు మన వస్తువుని ఎవరు తీసుకోరండి. అది అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా ఉంచుకోండి, తెలుసుకోండి. ఇక రెండవది, మనం వ్యాపారం మొదలుపెట్టినప్పుడు జనరల్గా లాభం సంపాదించడానికి మాత్రమే మనం బిజినెస్ మొదలు పెడతామండి. కానీ మొదట్లో కనీసం మన ఖర్చులన్నా వచ్చేట్లుగా చూసుకోవాలి. జాగ్రత్తగా వినండి. మొదట్లో ఇండస్ట్రీ పెట్టిన వెంటనే మనకు లాభాలు రావండి. మొదట్లో కొంతమేర నష్టం వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులు మార్కెట్ పికప్ అయ్యేదాకా, మనం సేల్స్ పెంచుకునేదాకా, మార్కెట్లో మనం నిలదొక్కునేదాకా నష్టాన్ని మనం భరించాల్సి వస్తుంది. ఆ తర్వాత కనీసం మన ఖర్చులు మనకి వచ్చేట్లుగా చూసుకోవాలి. మన ఖర్చులు వచ్చేట్లుగా అంటే మన జీతాలు కానీ, అద్దె కానీ, కరెంటు కానీ, లేదా మిగిలిన ఖర్చులు అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, పెట్రోల్ ఖర్చులు కానీ, మార్కెటింగ్ ఖర్చులు కానీ, ఇవన్నీ కనీసం మనకి కవర్ అయ్యేట్లుగా ఉండాలండి. అవన్నీ కవర్ అయితేనే దాన్ని నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ అంటారు. అదంతా కూడా మనం బిజినెస్ మొదలుపెట్టే ముందే లెక్కలు వేసుకోవాలి. ఏదో హరీబరీగా తొందరపడి ముందుగా ఆలోచన లేకుండా కనుక మొదలు పెడితే నష్టం వస్తుందండి. కాబట్టి నా వీడియో చివరిదాకా చూడండి. మనకి అసలు ఎంత చిన్న బిజినెస్ మొదలుపెట్టినా సరే ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల్లో రకాలు ఉంటాయండి. దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు, వేరియబుల్ కాస్ట్ అంటారు. కనీసం మన ఖర్చులు కవర్ అయ్యేదాకా మనకి సేల్స్ వచ్చి ఉండాలి. ఆ ఖర్చులు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మన సేల్స్ ఎలా పెంచుకోవాలి, మనకి కనీసం మన ఖర్చుల ద్వారా మనం సంపాదించుకోవాలి. అంటే మనకు వచ్చినటువంటి లాభము కనీసం మన ఖర్చులకు సరిపడా ఉండాలండి. అంటే దాన్నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. నేను ఈ వీడియోలో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అకౌంట్స్ గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వీటి గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఇవి కనుక తెలుసుకోకుండా కనుక వ్యాపారం కనుక మొదలు పెడితే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇది మీలాగా వ్యాపారం చేయాలన్న ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా మనం ఫిక్స్డ్ కాస్ట్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఇన్వెస్ట్మెంట్ అండ్ మెషినరీ 5 lakhs అనుకుందామంటే. ఇన్వెస్ట్మెంట్ అండ్ మెషినరీ అంటే ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేయాలన్నప్పుడు ముందు మెషినరీ కావాలండి. ఆ ఇన్వెస్ట్మెంట్ అండ్ మెషినరీ పైన మనము ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి మనం
మెషినరీ కోసం బ్యాంకులో లోన్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద మనం ప్రతి నెల వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ 5 lakhs మెషినరీ మీద వడ్డీ కట్టాలి కదా. ఆ మంత్లీ ఇంట్రెస్ట్ సుమారు 1 రూపీ వడ్డీ లెక్కన మనం లెక్కలు వేసుకుందామండి. అప్పుడు ఈ 5 లక్షలకి నెలకి వడ్డీ 5,000 అవుతుందండి. అంటే ఇప్పుడు మనం నెలకి అయ్యే ఖర్చులు మాత్రమే లెక్కలేస్తున్నామండి. కాబట్టి వడ్డీ 5,000 రూపాయలు. అలాగే శాలరీస్ ఇచ్చుకోవాల్సి వస్తుందండి. కనీసం 2 కానీ 3 కానీ మనం ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాము. సో 2 పర్సన్స్కి నెలకి కనీసం 20,000 రూపాయలు జీతాలు అవుతాయి. అలాగే మనం వ్యాపారం చేస్తున్నప్పుడు మనం కనీసం ప్రతి 10,000 నెలకి 10,000 రూపాయలు ఖర్చుల కోసం తీసుకోవాలండి. అలాగే అద్దె 10,000 రూపాయలు అనుకోండి. అలాగే కరెంటు ఖర్చు ఉంటుందండి. నెలకి కరెంటు బిల్లు సుమారు 3,000 రూపాయలు వేసుకుందాము. నెక్స్ట్ పెట్రోల్ ఖర్చులండి. నెలకి పెట్రోల్ ఖర్చు సుమారుగా 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నాము. అలాగే ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతాయండి. దానికోసం నెలకి మరొక 2,000 రూపాయలు. నెక్స్ట్ మన కొత్తల్లో శాంపుల్స్ ఫ్రీగా మనం ఇచ్చుకోవాల్సి వస్తుందండి. దానికోసం కనీసం నెలకి 5,000 రూపాయలు అనుకుందామండి. అంటే ఇతర ఖర్చులు అంటే క్లీనింగ్ ఛార్జెస్ కానీ లేదా పూజా ఛార్జెస్ ఉంటాయండి. వాటి కోసం సుమారు నెలకి 2,000 రూపాయలు ఖర్చు అనుకుందాం. సో ఇప్పుడు ప్రతీ నెల మనకి అయ్యే ఖర్చులు ఇవన్నీ తప్పనిసరిగా అయ్యే ఖర్చులండి. మనం వ్యాపారం చేసినా చేయకపోయినా, లాభం వచ్చినా రాకపోయినా ఈ ఖర్చులు మొత్తం తప్పనిసరిగా ఉంటాయి. అవి సుమారు మనకి 59,000 రూపాయలు అవుతుంది. అంటే రౌండ్ ఫిగర్ చేస్తే అది 60,000 అనుకోండి. అంటే ఈ 60,000 రూపాయలు మనకి తప్పనిసరిగా అయ్యే ఖర్చులు. వాటిని ఫిక్స్డ్ కాస్ట్ అంటారండి. ఇది ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనూ ఆ యూనిట్ యొక్క సైజుని బట్టి ఉంటుందండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ప్రతి వ్యాపారంలోనూ మనకి బిజినెస్ ఉన్నా లేకపోయినా ప్రతి నెల అయ్యే ఖర్చుల్నే ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. మనం వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, బ్రేక్ ఈవెన్ ఏంటి అనేది తెలుసుకుందామండి.